నాంపల్లి ఒక టికెట్ ఇవ్వండి సార్. టికెట్ ఇదిగోండి, పట్టుకో. ఏమా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ గురికి నువ్వు బాగా నచ్చావురా. ఏంటో ఇది? ఈరోజు వాడిని అటాక్ చేస్తే బుద్ధిగా ప్యాంట్ వేసుకోవచ్చుగా. దీన్ని కట్టుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలరా. రేయ్, ప్రేమ కోసం ఎంత రిస్క్ ని తీసుకోవచ్చు, తీసుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. తన బర్త్డే రోజు నన్ను ఈ గెటప్ లో చూసి దిమ్మ తిరిగేలా షాక్ అవుతుంది చూడు. అలా దయ చూపిస్తాడు. అర్థమైందా? నీ ఫిగర్ చెప్పిన ప్లేస్ వచ్చింది. ఇక్కడ అన్నా, బండి అప్పన్నా దిగాలి. స్టాప్ రాలేదయ్యా. అయ్యో అన్నా, బండి అప్పండి, నేను ఇక్కడ దిగాలి అర్జెంటు. అంత అవసరం ఉండే దూకే. ఈడు ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలంట. అవును మామా, రిజల్ట్ వస్తుంది. కరెక్ట్ గా కొంచెం ముందుకెళ్తే చెకింగ్ వస్తుంది. దూకరా. హాయ్ మంజు. హ్యాపీ బర్త్డే మంజు. మంజు అన్నా, బస్ ఆపన్నా. తీసుకెళ్ళండి. నమస్తే సిస్టర్. అర్థం కావట్లేదు సార్. సార్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ సార్. రేయ్ రఫీకు, కూర్చోరా బాబు. మంజు ఏముందిరా? ఏ మంజురా బాబు, మొత్తం అంతపోయింది. ఆ అమ్మాయికి షాక్ ఇస్తానన్నాడ్రా, కానీ ఇలాంటి షాక్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలా. రే బావా, ఆ టైంలో మంజు రియాక్షన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి ఎక్కడికి వచ్చిందిరా, కానీ వీడి వాలకాన్ని చూసి అడ్డించటే పారిపోయిందిరా. ఆ తర్వాత రియాక్షన్ అక్కడ కాదు, వీడి ఫేస్ లో. బాగుందిరా. నా డబ్బులతో మందు తాగి నన్ను ఎక్కిరిస్తారా? కానివ్వండి, లాగించండి. దరిద్రపు ఫోన్ ఇది. మెసేజ్ వెళ్ళి చేరనంటుంది. కస్టమర్ కేర్ కి వెంటనే కాల్ చేసి 4 చీవాట్లెట్టు, తర్వాత దానికి అదే మెసేజ్ వెళ్తుంది. ఈ టైంలో ఎవరయ్యా నిన్ను తిట్టేది? కూర్చోండి. ఈ పార్టీకి ఏంటి కారణం? దుఃఖమా సంతోషమా? మీకు తెలీదా? అది ఊరంతా తెలిసిన విషయం. ఈ రోజు వీళ్ళెవరు మంజు బంతే. కొట్టేనంటే ఇంతసేపు ఏడిపించింది చాలదా? ఇది కాకుండా ఈ విషయం అందరికి చెప్పాలంటరా? ఒకటి పీకేనంటే. రఫీక్, కింద మనుషులున్నారా? అసలే మీరు ఇక్కడ ఉండటం చాలా మందికి ఇష్టం లేదు, తెలుసు కదా. అనా, కింద ఎవరు ఉన్నారని మా శ్రద్ధాలు మానుకోవాలా? మాది మేము కడుతున్నాం, వాళ్ళు కడుతున్నారా? అవునయ్యా, సరే, కానీ మన పని మనం చెయ్యాలి కదా. ఇలాగే పార్టీ, ట్రీట్, సెలబ్రేషన్ అని తరచుగా లీవ్ తీసుకుంటే ఉన్న పని కాస్త పోతుంది కదా. అప్పుడు బొవ్వకేం చేయాలి?